ఇరాన్ను రాతి యుగానికి తీసుకెళ్తాం, అమెరికాతో ఒప్పందానికి రాకుంటే 2-3 రోజుల్లో అతి భీకర దాడులు చేస్తామని ట్రంప్. ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై ఏకకాలంలో దాడులు చేస్తాం, ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సక్సెస్, ఇరాన్ కీలక నాయకత్వం కథం, ఆ దేశ నౌకాదళం ఎయిర్ ఫోర్స్ తుడిచిపెట్టుకుపోయాయి. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ ద్వారా అణు కేంద్రాలు నేలమట్టం, మా లక్ష్యం నెరవేరగానే యుద్ధాన్ని ముగిస్తామని కామెంట్. నీకు మా గురించి తెలియదంటూ ట్రంప్కు ఇరాన్ కౌంటర్. అమెరికా అవమాన భారంతో తలదించుకొని లొంగిపోయే వరకు ఈ పోరాటం ఆగదని వార్నింగ్. ఇరాన్తో అతిపెద్ద బ్రిడ్జిని పేల్చేసిన అమెరికా. ఇది అయితే ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏమని, ఈ ట్రంప్ విషయంలో ఎందుకు అసలు యుద్ధం జరుగుతుంది ఇరాన్కు ఇజ్రాయెల్కు, మధ్యలో ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయిండు అంటే కొందరు ఇంటలెక్చువల్స్ ఏం చెప్తారు, ఇప్పుడు ఇజ్రాయెల్కు ఇరాన్కు యుద్ధం జరిగితే ఇరాన్ ఏ దాడినైనా ఇజ్రాయెల్ మీద చేస్తే అది పరోక్షంగా అమెరికా మీద చేసినట్టే అని చెప్తా ఉంటారు. మనం కొంచెం ప్రీవియస్ వెనక్కి వెళ్తే అమెరికాకు ఇజ్రాయెల్కు మంచి సంబంధాలు, మంచి స్నేహభావం కూడా వాళ్ళ మధ్యలో ఉండింది. సో ఇంకా ప్లస్ ఏమవుతుంది, ట్రంప్కి ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొంటే ఎవరైతే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు అందరు అమెరికాలో అక్కడ ఉంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్ కూడా ట్రంప్ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కు యుద్ధం జరుగుతుంటే ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యేది ఏదో ఇజ్రాయెల్ను కాపాడుకోవాలనో లేకపోతే ఇరాను మంచిది కాదు ఇరాన్ ఖతం చేయాలనో అనే దానికంటే కూడా ఎప్స్టీన్ ఫైల్స్ అనేది తెర మీదకి వచ్చింది. దాన్ని తప్పుదో పట్టించడానికి ఇప్పుడు ఏమైపోయింది, మొన్నటి వరకు ఇదే వెలుగు పత్రికలు కావచ్చు ఏం రాసిరు, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి రాసిరు. అంతకుముందుకు ఏం రాసిరు, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి రాసిరు. ఇంటర్నేషనల్ మీడియా ఏం రాసింది, ఎప్స్టీన్ ఫైల్స్ గురించి రాసింది. నేషనల్ మీడియాలో కొన్ని చోట్ల ఏం రాసింది, ఎప్స్టీన్ ఫైల్స్ గురించే రాసింది. మరి ఇప్పుడేం రాస్తా ఉన్నారు, ట్రంప్కు ఇరాన్కు యుద్ధం, ఇరాన్ను ఖతం చేస్తామంటున్న అమెరికాను పట్టించుకోము, అసలు వాళ్ళతోటి ఏమీ కాదంటున్న ఇరాన్. ఈ వార్తలు వచ్చినాయి అంటే కంప్లీట్గా ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి వెళ్ళి టాపిక్ అనేది డైవర్ట్ అయింది. ఎవరు డైవర్ట్ చేసిండు, ఎవడి మీద అయితే ఆరోపణలు వాడే డైవర్ట్ చేసిండు. ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు ట్రంప్ పేరు వినిపిస్తే మనకు వస్తున్న ఆలోచన ఏముండే, ఎప్స్టీన్ ఫైల్స్ అన్న ఆలోచన మాత్రమే వస్తుండే. ఇప్పుడు ట్రంప్ పేరు వినిపించగానే ఏం ఆలోచన వస్తుంది, ఆటోమేటిక్గా ఇరాన్ మీద చేస్తున్న దాడి, ప్రపంచంలో వస్తున్న కొరతలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ప్రపంచం ఆగమైపోయినా సరే, ఇరాన్ నాశనం అయిపోయినా సరే, ఇబ్బందులు ఎన్ని పడ్డా సరే, అమెరికాకి ఎంత థ్రెట్ అని ఉన్నా సరే ఇవన్నీ పట్టించుకోడు. రాజకీయ నాయకులు ఇట్లాంటి దుర్మార్గులు ఏం చేస్తారంటే వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలను పక్కదో పట్టించడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఎస్, ఇప్పుడు ఇజ్రాయెల్కు ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంటే ఇజ్రాయెల్ను కాపాడుకోవాలనుకుంటే నువ్వు శాంతియుతంగా చర్చలు జరపాలి, ఇంకేదైనా రకంగా చర్చలు జరపాలి, ఇంకేదైనా చేయొచ్చు. మొత్తం ఇరాన్ను లేకుండా చేస్తా, నాశనం చేస్తా అని దాడులు చేస్తున్నావు అంటే ఇక్కడ ఇరాన్ను నాశనం చేయడం నీ ఇంటెన్షన్ కాదు, నీ పైన వస్తున్న ఆరోపణల్ని, నీ మీద జరుగుతున్న ప్రచారాలని అంతం చేయడం, దాని నుంచి కంప్లీట్ ఒక టాపిక్ డైవర్షన్ చేయడం. ఇదే ట్రంప్ పాలిటిక్స్. ఇది అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు, నేషనల్ మీడియాకి తెలుసు, ఇంటర్నేషనల్ మీడియాకి తెలుసు. కానీ ఏం చేస్తాం, జనాలు ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాట్లాడితే చూడరు. వ్యవస్థ కూడా అట్లే ఉంది, ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాని గురించే చూస్తాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి మీద రేపు జరిగింది, ఇవాళ ఒక ఫేమస్ హీరోకి కొడుకో బిడ్డనో పుట్టింది. నిన్న అమ్మాయికి నిన్న రాత్రి గిట్లా అఘాయిత్యం జరిగింది, గిట్ల అన్యాయం జరిగిందని మనం ఇప్పుడు మాట్లాడినాం అనుకో, ఈ సమాజం దాన్ని చూడదు. ఇవాళ ట్రెండింగ్ ఇష్యూ ఏముంది, మాకు ఇష్టమైన హీరోకి కొడుకు పుట్టిండు, ఇదే వాళ్ళకు. లేకపోతే మా ఫేవరెట్ హీరోయిన్ పెళ్లి చేసుకుంది, ఇదే ట్రెండింగ్ కావాలి. వారం కిందట ఒక అమ్మాయికి రేపు జరిగింది, దానికి సంబంధించి కోర్టులో ఇప్పుడు ఒక తీర్పు వస్తుంది, దాని గురించి మాట్లాడదామని ఎవడన్నా ముందుకు వచ్చి మాట్లాడిన అనుకో చూడరు. ఆ రోజుకే సమాజం కూడా ఆ రోజుకే మొడ్యూల్ అయింది, ఆ రోజుకే వరకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా ఇప్పుడు ఏం మాట్లాడినా చూడరు కనుక వీళ్ళు కూడా రాయరు. ఇప్పుడు ఏంది, యుద్ధం యుద్ధం యుద్ధం, దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకోవాలి, ఎట్లా డైవర్ట్ చేయాలో వీడికి బాగా తెలుసు.